హలో అండి, ఈరోజు బ్లౌజ్ నెక్కి నెమలి డిజైన్ ఎలా కుట్టాలో చూద్దామండి. ఇవి దీనికి కావాల్సిన మెటీరియల్స్ నెమలి కుట్టడానికి. నెమలి చుట్టూ పూసలు కుట్టుకోండి. దీనికి మగ్గం నీడిలన్నా వాడచ్చు, లేదంటే నార్మల్ నీడిలైనా వాడుకోవచ్చు. మీకు అలా వస్తే అలా కుట్టుకోవచ్చు. ఇది కుట్టిన తర్వాత చాలా బాగుంటుందండి. ఈ వర్క్ చాలా తక్కువలో అయిపోతుందండి. మనం బయట చేయించుకుని మగ్గం వర్క్ కన్నా ఇంట్లో చేసుకుంటే 100 రూపీస్లోనే అయిపోతుంది. చాలా బాగుంటుందండి కంప్లీట్ అయ్యాకనే. ఇలా చుట్టూలానే పూర్తిగా మనం పూసలతో కుట్టేసుకోవాలి. నెమలి పెంచం కుట్టడానికి 2 కలర్స్ థ్రెడ్ తీసుకున్నానండి, సిల్క్ థ్రెడ్. దీన్ని 4 లైన్ దారం తీసుకుని నార్మల్ సూదికి ఎక్కించుకుని సూది పైన పెట్టి థ్రెడ్ అడుగు నుంచి 2 టైమ్స్ తీసుకుని నాట్ వేస్తే ఫ్రెంచ్ నాట్లు ముడిపడుతుంది. దీన్ని ఫ్రెంచ్ నాట్ అంటారు. అలా పెంచంతా మొత్తం కంప్లీట్ కుట్టేసుకోవాలి. ఇది కంప్లీట్ అయ్యాక ప్రతి దానికి పూసలు కుట్టుకోవాలండి. పెంచానికి దానికి మధ్యలో ఒక క్లాత్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీకు వస్తే మగ్గం నీడిలతో కూడా కుట్టుకోవచ్చు. ఏంటంటే థ్రెడ్ పట్టుకుని సరిగా రాదేమో అనేసి ఇలా కుట్టుకుంటే బాగుంటుందని నేను ఇలా వేసాను. రింగ్స్ అంటించుకోవాలని గమ్ము పెట్టి ఈ ఆరిన తర్వాత దీని చుట్టూ స్ప్రింగ్ కుట్టుకోవాలి. రింగ్స్ కూడా స్ప్రింగ్తో పాటు ఒక నాట్ వేసుకుంటే అవి ఊడకుండా ఉంటాయి. నెమలి మెడభాగం ఫుల్గా 2 కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్తో కంప్లీట్ చేశానండి. దాని కిందంతా మళ్ళీ 8 లైన్స్ దారం తీసుకుని ఫ్రెంచ్ నాట్స్ వేసుకున్నాను. దీనికి కూడా 2 కలర్సే వాడాలి. ఒక లైన్ ఏమో పింక్, ఒక లైన్ ఏమో గ్రీన్ వాడాలి. అలా మొత్తం అంతా కంప్లీట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ పూసలతో అవుట్లైన్ ఎలా కుట్టుకున్నామో అలాగే మళ్ళీ గోల్డ్ థ్రెడ్ తీసుకోండి. చైన్ స్టిచ్తో మొత్తం నెమలంతా ఫిల్ చేసుకోవాలండి. నేను ప్రస్తుతానికి ఇక్కడ ముక్కు ఒక్కటే చూపిస్తున్నాను. అలాగే నెమలంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇవి రెక్కల్లో కూడా ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి.
ఇక్కడ ఫ్రెంచ్ నాట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తోక భాగంలో పైపింగ్ థ్రెడ్ అంటించుకుని లోడింగ్ స్టిచ్ చేసుకోవాలండి. లోడింగ్ స్టిచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది. ఈ రింగ్స్ అన్నింటిలోనూ గమ్ పెట్టుకుని 5 నిమిషాలు ఆరాలండి. 5 నిమిషాలు ఆరాక స్టోన్స్తో అంటించుకోవాలి. ఇది పూర్తిగా నెమలి కంప్లీట్ అవుతుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ అండి. సేమ్ నెక్ కుట్టుకున్నట్టే హ్యాండ్స్ కూడా కుట్టుకోవాలి. ఫస్ట్ గోల్డ్ చైన్ చేసుకోవాలి సింగిల్తో. తర్వాత పూసలతో ఒక లైన్ కుట్టుకోవాలి. తర్వాత రింగ్స్ అంటించుకోవాలి. ఆ తర్వాత ఏమో రింగ్స్లో గమ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఆరాక గమ్ ఆరాక వాటిల్లో స్టోన్స్ అంటించుకోవాలండి. స్టోన్స్ అంటించుకోవడానికి ముందే 2 నాట్స్ వేసుకోవాలి. అప్పుడైతే రింగ్స్ ఓడకుండా ఉంటాయి. చూస్తున్నారు కదండి, నేను మగ్గం నీడిల్తో గోల్డ్ థ్రెడ్ కుడుతున్నాను. మీకు మగ్గం నీడిల్తో రాకపోతే మామూలు నీడిల్తోటైనా కుట్టుకోవచ్చండి. హ్యాండ్స్ మొత్తం అంతా ఇలాగే గోల్డ్ థ్రెడ్తో సింగిల్ లైన్ కుట్టుకోండి. పూసలు కుట్టడం అయిపోయాక రింగ్స్లో గమ్ పెట్టుకోవాలండి. గమ్ పెట్టుకుని 5 నిమిషాలు ఆరాక స్టోన్స్ అంటించుకోవాలండి.